నా పేరు మూలింటి చంద్రశేఖర్ ఆస్పరి. ఒక 3 రోజుల క్రితం ఒక విశాలాంధ్ర విలేకరి నాగన్న కొన్ని ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను స్వీకరించి ఒక కథనం రాశాడు. అయితే ఆ కథనం నిజమైతే ప్రజలు నమ్ముతారు, అబద్ధమైతే ఆ పేపర్లో తీసి పక్కకు పెడతారు. సరే, ఆ కథనం రాసిన వాళ్ళు ఏదైనా హట్ అయితే లేదా మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, పరువు నష్ట దావా వేయచ్చు. అంతేగాని అలా కాకుండా ఒక విలేకరిని కుక్కతో పోల్చడము చాలా బాధాకరం. అలాగే వెంకటేష్ అన్న నీ స్థాయిని మరిచి ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండి కూడా నీ స్థాయిని మరిచి దిగజారి మాట్లాడడం చాలా బాధాకరం. అయితే నాగన్న మీద ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేసినారు విలేకరు పైన. ఆ పిల్లోడు గతంలో ఒక డబ్బులు పంచే ఉపాధి హామీ ఫండ్లో డబ్బులు పంచే ఒక భార్య జయలక్ష్మి పోస్టు చేసేది, ఆ జాబ్ చేసేది. అప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ పాప పైన కుట్రపడి ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా ఇప్పుడైతే ఏ బుక్ కీపర్ ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో అప్పుడు అదే సమయంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పాపను ఉద్యోగం తీపియాలని తప్పుడు కేసు పెట్టించినారు. ఆ కేసు కోర్టులో తీర్పు జడ్జిమెంట్ కూడా అయిపోయింది, అది అబద్ధం, ఆ పాప అవినీతికి పాల్పడలేదు, అది అబద్ధం అన్నారు. ఆ కేసుని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. తర్వాత భూమి అన్నారు, ఒక కొండకు భూమి ఇచ్చినారని. నాగన్న అనే విలేకరు నాగన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అందుకు ప్రభుత్వం వారు అప్పుడు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారు 5 ఎకరాల భూమి ఇచ్చారు. అది కొంత కొండ, కొంత భూమి. దానికి ఆయన తప్పేముంది? సరే, లోన్ తీసుకున్నాడు, క్రాప్ లోన్ చాలా మంది అందరూ తీసుకున్నారు. మీ తెలుగుదేశంలో ఇలాంటి ఫేక్ పట్టాలు తీసుకొని, పాస్బుక్లు తీసుకొని లోన్ తీసుకున్న లేదా? చిట్టాలు పాలన అంటే మీరు చేస్తే కరెక్ట్, అవతల వాళ్ళు చేస్తే తప్పు. అన్న వెంకటేష్ అన్న, వాస్తవాలు మాట్లాడదాం. నీ స్థాయి ఎక్కడి నుండి మొదలైందన్న? నీ స్థాయి ఎక్కడి నుండి మొదలైంది? ఎంతమంది నాయకుల కింద నువ్వు పనిచేసి ఎక్కడికి చేరుకున్నావన్నా? ప్రతి నాయకులు నిన్నిచ్చి లాస్ట్కి చీగొట్టి దూరమైన నాయకులే అందరూ. చివరకు ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ను, గుళ్ళను వాటిని ధ్వంసం చేసినావు. 2012లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అన్నావు. అంతకంటే ముందే అక్కడ కమ్యూనిటీ హాల్ అవి ఉన్నాయి. వాస్తవానికి అక్క జ్యోతమ్మక్క, మీకు కొన్ని విషయాలు తెలియాలి. మీరు ఇన్ఛార్జ్ అనుకుంటున్నారు, పొరపాటు. ఆస్పరి మండలంలో ఎంఎన్ఎస్ కృష్ణ, బిల్లేకల వెంకటేష్ వీళ్ళు ఇన్ఛార్జీలు. ఎలా అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మీ ద్వారా మీ రూపంలో చేస్తున్నారు. వాళ్ళు ఏమీ లేదు, వాడు తప్పుడు చేసే వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు. ఆ పనికి ఎవరైనా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు అడ్డం వస్తే వాడు వైసీపీ వాడు, లేదా పలానా టైంలో మిమ్మల్ని ఇట్లా అన్నాడు అని మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నాడు. నిజానికి ఇదే బిల్లేకల వెంకటేష్ చిట్టా చెప్పాలంటే గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు 16 లక్షలు ప్రభుత్వం ఆడిట్ చేసిన రిపోర్ట్లో, ఎవరో వ్యక్తులు మాట్లాడే విషయం కాదు, ప్రభుత్వం ఆడిట్ చేసిన రిపోర్ట్లో 16 లక్షలు అవినీతి ఉంది అని చెప్పి దాన్ని రికవరీ కట్టలేక జైలుకి పోయినావు. నీవు నీతులు మాట్లాడతావా? ఎంఎన్ఎస్ కృష్ణ దీనంతటికి, ఈ తాలూకాలో దీనంతటికి అగ్గి రాసుకోవడానికి ప్రధాన కారణం ఆస్పరి కృష్ణ యాదవ్. ఎలా అన్న, జనసేన నాయకులు ఒక్కసారి గమనించండి. మీకు బుక్ కీపర్ పోస్ట్ ఇవ్వాలా, మీకు తప్పు లేదు. కానీ బుక్ కీపర్ పోస్టు ఒకటి ఆస్పరిలో అడిషనల్గా ఉంది, ఒకటి ఎక్స్ట్రా తయారు చేసి గౌరవంగా మీకు ఇస్తే సరిపోయేది. అలా కాకుండా ఈ ఎంఎన్ఎస్ కృష్ణ ఆస్పరిలో ఒకటే ఎస్సీలకి ఇస్తాము, అది ఆల్రెడీ జయలక్ష్మి ఆన్లైన్ అయింది అంతా.
అయిన దాన్ని తొలగించి మీరు ఎస్సీలు మీరు ఏమైనా కొట్లాడండి అని చెప్పి ఆ జనసేన తరపున ఇప్పుడు బుక్ కీపర్ పోస్ట్ అడిగే ఆ పిల్లాడు మా అల్లుడు. నేను కూడా మాట్లాడిన ఆ పిల్లంతో. అల్లుడు ఇంకొకటి ఉంది అంటున్నారు కదా, దాన్ని 2 తయారు చేసుకొని ఇద్దరు కోడి తీసుకోండి, ఒకవేళ గ్రూపులు కూడా మార్చుకుంటారంటే కూడా మార్చుకోండి అని చెప్పినాం. కానీ జ్యోతమ్మక్క వాస్తవం మీరు కూడా ఆ విలేకరికి ఇద్దరు అడ్జస్ట్ కండి, 2 తలా ఓటు తీసుకోండి అని కూడా న్యాయంగా చెప్పినారు, ధర్మంగా చెప్పినారు. కానీ ఇక్కడుండే లోకల్ టీడీపీ నాయకులు హాస్పిటల్లో ఇద్దరు ఎస్సీలకి ఎందుకు ఇవ్వాలి, ఒకటే ఇస్తాం. జనసేన వాళ్ళు మీరు ఎస్సీని తొలగించుకొని ఎస్సీని మీరు తీసుకోండి అని చెప్పినారాక ఈ విషయం మీకు తెలియదు. మీరేమో న్యాయంగా ధర్మంగా ఇద్దరు కొట్లాడొద్దండి, ప్రశాంతంగా చేసుకుంటా అన్నారు. ఈ కుట్ర, ఈ ఎంఎన్ఎస్ కుట్ర ఎవరికి ఇవ్వాలనుకున్నాడో చెప్తాం. దశరథ రాముడు అనే అతను భార్యకు ఈ పోస్ట్ ఇవ్వాలని చేశాడు. ఈ విషయాలు మీకు తెలియక, అంటే ఇన్ఛార్జ్ మీరే కానీ ఆలోచనలు వాళ్ళవి. ఇలాంటి బిల్లేకల్ వెంకటేష్, ఇలాంటి ఎంఎన్ఎస్ కృష్ణను మీరు నమ్ముకుంటే, అంటే నమ్మొద్దు నమ్మండి అనేది నా అంత అధికారం నాకు లేదు. కానీ నిజాలు తెలుసుకోండి, తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. తర్వాత ఇదే విలేకరు ఇంకో 2వ పాయింట్ పెట్టాడు. టీడీపీ సీనియర్ నాయకులకు గుర్తింపు లేదు అనేది. ఓకే, ఆ విషయం కూడా మాట్లాడదాం. ఆయన ఒక అనుకునిండొచ్చు రాసేటప్పుడు సీనియర్ నాయకులు ఎవరు లేరు అని. ఎందుకు ఫీల్ అయినాడంటే, బొజ్జమ్మ, కప్పట్రాల బొజ్జమ్మ, వీరభద్రగౌడ్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా జ్యోతి మేడం, బొజ్జమ్మ మేడం ఇద్దరు కలిసి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనేవాళ్ళు. ఇప్పుడు బొజ్జమ్మ మేడం కనపట్టలేదు. అది ఒకటి దృష్టిలో పెట్టుకుండొచ్చు. ఆస్పరిలో 2 వర్గాలు, ఫస్ట్ వర్గం ఎంఎన్ఎస్ కృష్ణ వర్గం, 2వ వర్గం మిగిలిన నిజాయితీగా ఉండే పిల్లలు ఎవరు, సతీషు, సంజప్ప, వీరేషు, వీళ్ళు. ఇలాంటి వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడే వాళ్ళు వీళ్ళు. ఇదే ఎంఎన్ఎస్ కృష్ణ ప్రతిపక్షం ఉన్నప్పుడు పొలం పనికి పోయేవాడు. వాస్తవంగా కష్టపడిన పిల్లలు సతీషు, ఇద్దరు సంజప్పలు. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంది? ఇలా అలాగే జోలపురం నానాపాటి, ఎస్తిమయ్య వాళ్ళ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం సేవ చేశారు. రీసెంట్గా సొసైటీ చైర్మన్ ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది, సీనియర్ నాయకుడు ఆయన. అంటే ఇట్లాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని గౌడు సీనియర్ నాయకుడు ఆస్పరి, నెనపటి, ఎస్తిమ్మయ్య, పరమారెడ్డి, ఉచ్చిరప్ప, ములుగుందం నర్సిరెడ్డి, బినిగేరి శేషాద్రి, శేషగిరి, ముత్తుకూరు కృష్ణారెడ్డి, యాటకల్ అంజనయ్య, బిల్లేకల్ వీరేషు, మహేష్, నగరూరు ఎల్లప్ప, బినిగేరి ఈరన్న. అంటే ఇట్లాంటి సీనియర్ నాయకులంతా మీకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కనబడకుండా ఉన్నందుకు, లేదా ఆ విలేకరు దగ్గర ఏదైనా మనుషులు పరిచయంలో మాట మాట్లాడి వాళ్ళ బాధను వ్యక్తం చేసింటే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహనతో రాశాడు ఆయన. ఇక 3వ విషయం, మిమ్మల్ని బాధ పెట్టే విషయం. మీకు బాధపడిందే నాకేమనిపిస్తుంది అంటే, రహిమన్ అన్నాడనో ఇతరులు అన్నారనో కాదు, కానీ వీరభద్రగౌడు మేలు, వీరభద్రగౌడు మీకన్నా మేలు అన్న దగ్గర మీకు చురుకు అంటింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీరభద్రగౌడు ఎప్పుడు కూడా దౌర్జన్యాలకి వీటికి పోలే. ఆయన బలం జనబలం. ఆయన మీరు అంటే నీతో పాటు ఎంతమంది కుట్రలు పడినా, అదే టీడీపీలో ఎన్నో వర్గాలు ఉన్నా ఆయన టికెట్ తెచ్చుకొని 1500 1000 ఓట్లతో దరిదాపులో వచ్చి ఓడిపోయినాడు. మొన్న ఎలక్షన్లో 1500. అవతల వాళ్ళు 1000 రూపాయలు పంచితే ఈయన 5 రూపాయలు పంచినాడు. అంటే బయట నా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ అవతల వ్యక్తులు 1000 రూపాయలు పంచితే ఈయన 500 పంచినా కూడా ఈయన 1000 1500 ఓట్లతో ఓడిపోయినాడంటే ఆయన స్టామినా, ప్రజాబలం. నీకు ప్రసాద్ అన్న, నీకు నీ కమ్యూనిటీ బలం ఉండొచ్చు,
లేదా నీకు తెలిసిన అధికారుల బలం ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని విలేకరి రాసింటాడు. అంత మాత్రకి మీరు కుక్కలు ఎవరినో ఉసిగలిపి ఎస్సీలు మాట్లాడితే ఎస్సీలు, బోయిలు మాట్లాడితే బోయోలు, కురువలు మాట్లాడితే కురువలు. ఇదే అని రాజకీయం. తర్వాత జయరామన్న ఎన్నో సందర్భాల్లో వైకుంఠం శ్రీరాములు గారు నాకు గురువు గారు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినాడని ఎంతో గౌరవంగా మీ కుటుంబాన్ని గౌరవించే జయరామన్నను ఆలూరు తాలూకాలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏదో సందర్భంలో ఒక బ్యానర్ కడితే మీకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆలూరు తాలూకాలో ఏ నాయకుడు మాట్లాడరాదు, తిరగరాదు అని అంత మీకు ఎందుకు అంత అహంకారం? బ్యానర్ చించేసినారు. తర్వాత ఎక్కడికి వెళ్ళినా జయరామన్న మా ఇంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు తయారైనాం, మేము తయారు చేసినామన్నారు. సరే నువ్వుకా ఎమ్మెల్యే చూద్దాం. ఈరోజు జయరామన్న ఆయన స్థాయి ఎట్లాంటిదంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన సహనం ఎలాంటి వాడంటే, తంగడుదొడ గ్రామంలో ఒక మంత్రి స్థాయిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక వ్యక్తి ఆయన వచ్చే దారికి ఆటో అడ్డం పెట్టినాడు. నిజంగా ఆ కులానికి బోయవుల్లో అని ఏదో పొగరో ఇదో అని బ్లేమ్ చేస్తున్నారు కానీ ఆయన ఎంత ఓపిక సహనంతో వాడు మనవాడు, బీదవాడు, మనమల్ని అడగకపోతే ఎవడు అడుగుతాడు, ఏదో అన్యాయం జరిగిందని చెప్పి ఓపిక సహనంతో వాడి దగ్గరికి వెళ్ళి అక్కడ వందలాది కార్యకర్తలు ఉన్నా వాడిని కొడతామంటే కూడా ఎవడు మాట్లాడదు, తప్పు అని చెప్పి వాడిని పిలుచుకొని నీ సమస్య ఏందిరా అని చెప్పి ఓపిక సహనంతో వాడిని పరిష్కరించి అందరితో చబాస్ అనే అంత సబ్జెక్ట్ ఉన్న, అంత ఓపిక సహనం ఉన్న నాయకుడిని చీఫ్గా మాట్లాడతావా? ఈరోజు జయరామన్ అంటే రాయలసీమలోనే మరో వాల్మీకి. ఆయన వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలు, ఒకప్పుడు బోయలు అంటే మనకు కూడా ఓటేస్తారనే నానుడి ఉండేది. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత నలుగురు మంత్రాలయము, ఆదోని, ఆలూరు, గుంటకల్లు వాల్మీకులకి టికెట్ ఇచ్చే స్థాయికి రాజకీయాల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి జయరామన్న. అలాంటి వ్యక్తిని మా ఇంట్లో తయారు చేశాము అని చీఫ్గా మాట్లాడతారు. ఇదంతా నీవు సృష్టించుకున్న వాతావరణం కాదా? ఈ నాగన్న చేసినాడు ఇదంతా. ఒక ఆలూరు గ్రామానికి చెందిన జయరామన్న వెళ్తూ ఉంటే వాటర్ సమస్య ఉంటే ఆయన ఏదో క్యాజువల్గా దిగి ఏదో మాట్లాడారు. వాడేవుడు వీడేవుడు, ఇదే నీ భాష. ఇట్లాంటి సమస్యలన్నా నీవు తయారు చేసుకొని ఇలాంటి విల్లేకల వెంకటేష్, ఇలాంటి ఎంఎన్ఎస్ కృష్ణ ఆవేశపరులను నీ పక్కన పెట్టుకొని అల్లరి పాలయ్యేది మీరు కాదా? చివరిగా నిజంగా విలేకరులు, ఆలూరు తాలూకా విలేకరులకు నేను కూడా ఒక మనవి చేస్తున్నా. మీరు కొన్ని వాస్తవాలు రాయండి. అంటే భయపెట్టే వాళ్ళని ఒక రకము, భయం లేకుండా మెత్తనోళ్ళ పైన ఒక రకం మాటలు రాస్తారా? ఆలూరు ఇన్ఛార్జు వైకుంఠం జ్యోతి మేడంకు ఏమి అర్హత ఉంది? చెక్కులు పంపిణీ చేస్తుంది, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుంది, పోలీస్ క్యాన్వాయిలు పెడుతున్నారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? రాయరా అన్నా? వైకుంఠం అన్నా, జ్యోతి మేడం, ఆలూరు తాలూకా విలేకరులు మంచి వాళ్ళు కాబట్టే ఈ రోజుకి మీరు చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని వాళ్ళు ఎప్పుడు రాయలేదు. మీరు విలేకరులను ఎప్పుడు శత్రువులకు చూడొద్దు. ఆ నాగన్న రాసింది తప్పు విషయం అయితే, నాగన్న ఇంకోసారి అలా రాయొద్దప్ప, మేమంతా బాగున్నాము, ఇంకోసారి అట్లా రాయొద్దని చెప్పు. నీవు చెప్పిన మాటకే ఆ పిల్లోడు భార్య చేస్తుంది కాబట్టి మీ దగ్గరకు వచ్చి, అక్క నా భార్య ఆల్రెడీ దాంట్లో చేస్తుంది, పని చేస్తుంది, మళ్ళీ ఆ పోస్ట్ నాకు అట్లే కంటిన్యూ చేయండి మర్యాదగా నీ దగ్గరే అడిగారు. నీవు చెప్పిన మాటకి నీ వాళ్ళ కింద స్థాయి వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసి ఎస్సీలకు ఒకటేయాలా, రెండు ఇరదా అంటే ఈ విధంగా ఆయన బిల్లెకల్ల వెంకటేష్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర దండిగుంది, అనవసరం డైవర్ట్ ఎందుకు. కాబట్టి
అన్నా ప్రసాద్ అన్న వైకుంఠం జ్యోతి అక్క, నిజంగా చెప్పాలంటే జ్యోతం అక్క, నీ పనితీరు బాగుంది, దయచేసి నీ పనితీరు బాగుంది. ఇలాంటి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం చెప్తున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అంటే అవగాహన మేరకు, నాకు తెలిసిన సమాచారం మేరకు మాట్లాడినాను. ఒకవేళ ఏదైనా మాట్లాడి ఉంటే, తప్పు ఉంటే దానికి తప్పైందని చెప్పడానికి నాకేం ఎలాంటి అభ్యంతరం లేదు అని నా యొక్క అభిప్రాయము, విన్నపము. అయితే విలేకరుల పైన మాత్రం ఇలా కుక్కలు గిక్కలను మాట్లాడడం మాత్రం మంచి పద్ధతి కాదనేది నా యొక్క మనవి. ఇంకో విషయం ఏమంటే మర్చిపోయినా, ఎవరో విలేకరుని కొడతామని చెప్పి పెదవూతురు సంబంధించిన ఎస్సీ పిల్లలు వచ్చారు, తిరిగిపోయినారు అని కొంచెం బయట టాక్ ఉంది. అన్న ప్రసాద్ అన్న, ఇట్లాంటి రాజకీయాలు మానుకో. ఎందుకంటే మేము మళ్ళీ ఈ తాలూకాలో రెడ్లు కమ్ముల చేతులు మళ్ళీ రాజకీయాలు పెట్టదలుచుకోలేదు. ఇలా మా కులాలకు మాది కూడా మీద బోయల మీద కురువలు ఇట్లా మా పైన మాకు ఇట్లా గొడవలు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఆ పిల్లోడు రాసింది తప్పు అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కేసులు పెట్టండి, ఏదైనా చేయండి. కానీ ఎవరో విలేకరులు కొట్టాలని తిరిగారంట. ఆ విషయం పైన ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాము. ఏదైనా జరిగితే, నాగన్నకి జరిగితే ఫస్ట్ వైకుంఠ ప్రసాద్ గారు మీరే బాధ్యులు, తర్వాత అక్కడ ఎవరైనా అలాంటి దాడి పాల్పడితే వాళ్ళే బాధ్యులు. మీ ప్రమేయం లేకుండా ఏం జరగదు అనేది మా అభిప్రాయం. నమస్తే. కృష్ణమూర్తి.